వీళ్ళందరూ ఎవరు? ఇతను కాల్ టాక్సీ డ్రైవర్ సార్. సార్ నమస్కారం సార్, నేను కాల్ టాక్సీ డ్రైవర్నే సార్. ఈమె కమల్నాథ్ వైఫ్ సార్. నమస్తే సార్. ఈమె కమల్నాథ్ అమ్మ సార్. నమస్కారం సార్. సార్ త్వరగా అక్యూజ్ని పట్టుకోండి సార్, అప్పుడే మా కాల్ టాక్సీ డ్రైవర్లందరం ప్రశాంతంగా ఉంటాం. ఇప్పుడు ఏ కస్టమర్ని చూసినా అక్యూజ్డ్ లాగానే అనిపిస్తున్నారు సార్. డ్యూటీకి వెళ్ళాలంటేనే భయంగా ఉంది సార్. మా కుటుంబానికి వాడే పెద్ద దిక్కు. ఆ కాల్ టాక్సీ కోసం రేయి పగలు కష్టపడి చివరికి వాడే లేకుండా పోయాడే. సార్, మా ఆయన్ని చంపిన వాళ్ళని ఎలా అయినా పట్టుకోండి సార్. దిగులు పడకండి, అన్ని స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశాం. అనుమానంగా ఎవరు కనిపించినా అరెస్ట్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశాం. వాళ్ళని త్వరలోనే అరెస్ట్ చేస్తాం, అర్థమైందా? ఏమ్మా, ముగ్గురు చచ్చి 10 రోజులు కూడా కాలేదు, అంతలోని ఇంకొకరిని సెట్ చేసుకున్నావా? అలాంటిదేం లేదమ్మా. సార్, మేము అలాంటి వాళ్ళం కాదు సార్. నువ్వు ఊరుకో అమ్మా, సార్ విచారిస్తున్నారు కదా. రేయ్, ఓకే సార్. ఇలా చూడమ్మా, ఎలా మాట్లాడాలో తెలీదా? వాళ్ళని చూసి ఎలా మాట్లాడుతున్నావు? సారీ సార్. మీ వల్ల కాకపోతే చెప్పండి సార్, మేము సిటీ కమిషనర్ దగ్గరికి వెళ్తాం, మానవ హక్కుల సంఘానికి కంప్లైంట్ చేస్తాం. హలో, ఇప్పుడు ఎందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు? మేమెందుకున్నాం? కేసుని నేనే కదా డీల్ చేసేది. ఖచ్చితంగా మేము వాడిని పట్టుకుంటాం, అర్థమైందా? ఈ మాత్రం దానికే టెన్షన్ పడుతున్నావు? బయలుదేరండి, మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. వెళ్ళండి. అలాగే సార్. వెళ్ళండి. సరే సార్, ఖచ్చితంగా పట్టుకుంటాం, వెళ్ళండి. ఇక్కడేం చేస్తున్నావురా? అదేం లేదన్నా, నిన్నటి వరకు మనతో ఉన్న కమల్నాథ్ నవ్వుతూ మాట్లాడుతూ సంతోషంగా ఉన్నాడు. కానీ ఈరోజు వాడు మనతో లేడు. వాడు కుటుంబం మొత్తం ఇప్పుడు బాధలో ఉందన్నా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. రేయ్, ఏం చేయాలి అని ఆలోచించే బదులు ఇకపై ఆలోచించు ఏం చేయాలో. ఏం చేయాలన్నా? ఏదో ఒకటి చేయాలరా. మన ఫ్రెండ్ కమల్నాథం ప్రాణ వదిలినట్టు ఇంకో కాల్ టాక్సీ డ్రైవర్ చావకూడదు, చావనివ్వకూడదు. మనం సామాన్య కాల్ టాక్సీ డ్రైవర్లు, మనమేం చేయగలం? రేయ్, ఈ రోజు కమల్నాథం, రేపు నువ్వు, ఎల్లుండి నేను, తర్వాత వీడు, ఇలా అందరూ చస్తూనే ఉండాలా? దీనికో అంతం ఉండాలరా. సరే అన్న, అక్యూజ్ని పట్టుకోవడానికి పోలీసులు ఉన్నారు, అదంతా వాళ్ళు చూసుకుంటారు. ఎవరు? పోలీసులా? బాబు, నేను 2 టౌన్ పీసీ కుమార్ రాజా మాట్లాడుతున్నా. చెప్పండి సార్. ఏం లేదు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కలవచ్చా? ఎక్కడ కలుగుతాను సార్? ఈరోజు సాయంత్రం ఎక్కడంటే గాంధీనగర్ నగరి వీధికి వచ్చే బాబు. సరే సార్, ఖచ్చితంగా వస్తాను. మర్చిపోకుండా రా బాబు, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. చెప్పండి సార్, ఏంటి విషయం? బాబు, మీరు ఆ రోజు కార్ మెకానిక్ షెడ్కి వచ్చి ఇన్స్పెక్టర్ని కలిసి వెళ్ళారు కదా, అసలు ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసా? నాతో పెట్టుకుంటారా? దొరుకుతారు కదా, చూసుకుంటా. బాబు, పోలీసులకు ఒకళ్ళు నచ్చకపోతే వాడిని ఏమైనా చేస్తారు, ఎలాగైనా చేస్తారు. పోలీసుల దగ్గర మట్టుకు మిత్రుడిలా ఉండకూడదు, విరోధిగా ఉండకూడదు అంటారు. వాళ్ళు విరోధి అని ఎవరినైతే అనుకున్నారో వాళ్ళని అంతం చేయడానికి ఏదో ఒక సందర్భం దొరకదా అని ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉంటారు. నేను పోలీసుడినే బాబు, కానీ నాకు ఒక మనస్సాక్షి ఉంది. నాకు మనసాక్క నీ దగ్గరకు వచ్చి చెప్తున్నాను, మిమ్మల్ని చూస్తుంటే జాలి వేస్తుంది. ఎందుకైనా మంచిది, కొద్దిగా జాగ్రత్తగా ఉండు బాబు. ఇప్పుడు చెప్పండి, పోలీసులను ఎలా నమ్మాలి? కమల్నాథ్ హత్యలో న్యాయం కోసం ఎదురు చూడలేం. వాడు చూసుకుంటాడు, వీడు చూసుకుంటాడని ఎదురు చూస్తే, కానీ ఈరోజు చివరి వరకు ఎదురు చూడాల్సిందే. మనం అసలు ఏం చేయలేం. వీడు చెప్పేది కరెక్టేరా. మన వల్ల ఏదీ కాదు అనకుండా మన వల్ల అవుతుంది అని నమ్మితే ఖచ్చితంగా సాధిస్తాం. మన ఫ్రెండ్ చావుకు కారణమైన వాళ్ళని ఊరికే వదలకూడదు. పరిగెత్తు, వెంబడించు, కనిపెట్టు, మేము నీకు అండగా ఉంటాం. ఏమా అదోలా ఉన్నావు? ఇదొకటి. చా, ఇప్పుడు తను నాతో సరిగ్గా మాట్లాడటమే లేదు. ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు. బాధగా ఉంది నాన్న.
నాకు బాగా తెలుసమ్మా. కాల్ టాక్సీ డ్రైవర్లకి ఒకేలాంటి మనస్తత్వం ఉండదు. పర్మనెంట్ ఇన్కమ్ కూడా ఉండదు. నీకు ఇష్టమైతే చెప్పు, మన బంధువులోనే ఎవరైనా అబ్బాయిని చూస్తాను. మంచి జీతం, ఫ్లాట్స్, కారు, సేవింగ్స్ అంటూ చాలా సంతోషంగా గడపచ్చు. తను సొంతంగా కారు కొంటాను అన్నాడు. కొంటాడో లేదో కూడా తెలీదు. అతను పెళ్లి చేసుకుని నువ్వు సంతోషంగా ఉంటావో లేదో తెలీదు. అందుకే నేను అప్పుడే చెప్పాను. ఇది లవ్ చేస్తుందని చెప్పిన వెంటనే ఆ అబ్బాయిని పిలిపించి మరి మాట్లాడారు. ఇప్పుడు అర్థమవుతోందా? ఎందుకు ఫోన్ల మీద ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు? నేను ఒక ముఖ్యమైన పని మీద ఉన్నాను, అర్థం చేసుకో. అలాగా? నాతో మాట్లాడడం కన్నా నీకు ముఖ్యమైన పని ఏముంది? అదంతా నీతో చెప్పలేను. సరే, విషయం ఏంటో చెప్పు. ప్రేమగా నీతో మాట్లాడాలని ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తున్నావు. ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, సరిగ్గా ఆన్సర్ చేయట్లేదు. ఏ? నేనే నీ వెనకపడి నిన్ను లవ్ చేశా, అది నీకు నచ్చలేదు కదా? అవును, నా ఫ్రెండ్ అప్పుడే చెప్పింది. ఏం చెప్పారు? కాల్ టాక్సీ వాళ్ళని నమ్మొద్దు, కార్ గేర్లను మార్చినట్టు అప్పుడప్పుడు అమ్మాయిల్ని మార్చేస్తారని. అది చెప్పినట్టే జరిగింది. కాల్ టాక్సీ డ్రైవర్ల గురించి నీకేం తెలుసు? రోజు రోడ్డు పైన జరిగే యాక్సిడెంట్లో ఎంతో మంది కార్ డ్రైవర్లు కాలు చేయి పోగొట్టుకొని ఇంట్లో ఉన్నారు, పోయి చూసుకో. రోజు 400 కిలోమీటర్లు నడిపితే ఒళ్ళెలా పులిసిపోతుందో తెలుసా? వెళ్ళిన ఊర్లో రాత్రి పగలని చూడకుండా బాత్రూమ్ కూడా వెళ్ళలేనంతగా ఎంత అవస్థ పడుతున్నారో తెలుసా? బయట ఊర్లోకి తోలడానికి వెళ్తే ఎప్పుడు తింటామో తెలియక రోడ్లో దొరికింది తిని కారులోనే పడుకొని పోతాం. అది నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఏసీలో నిద్రపోయే నువ్వు ఒక గంట సేపు మిట్ట మధ్యాహ్నం కారులో ఎప్పుడైనా పడుకున్నావా? దీపావళి, సంక్రాంతిని చూడకుండా ఈ కుటుంబాన్ని వదిలిపెట్టి నువ్వెప్పుడైనా ఉన్నావా? డ్యూటీకి వెళ్ళిన డ్రైవర్ భద్రంగా ఇంటికొచ్చేంత వరకు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఎంత మదన పడుతుంటారో నీకు తెలుసా? ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క డ్రైవర్ చావును ఎదుర్కొని మరీ పనిచేస్తుంటాడు. స్టీరింగ్ పట్టుకొని చేతులు కాయలు కాసిపోయాయి. తక్కువ జీతం, మర్యాద దొరకదు, సంతోషాన్ని వదిలి వేదనలో బతకడం, ఇలా డ్రైవర్ల జీవితం సాగుతుంది. అర్థమవుతుందా? ఐఎమ్ సో సారీ శర్వణ, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇక మీదట డ్రైవర్ల గురించి తప్పుగా మాట్లాడను, నిన్ను తప్పుగా అర్థం చేసుకోను, సరేనా? సారీ, ప్లీజ్, బాయ్. మన తెలుగు రాష్ట్రాలని కలవరపరిచిన కేసులో కాల్ టాక్సీ డ్రైవర్లని కిరాతకంగా చంపేసి కార్లని దొంగిలిస్తున్న క్రిమినల్స్ ని పట్టుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక శాఖని నియమించింది. నమస్తే సార్. నమస్తే. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి కుమార్ రాజా, బాగున్నావా? బాగున్నాను సార్. అవును, ఇన్స్పెక్టర్ ఎక్కడా? సార్, ఆయన మెడికల్ లీవ్లో ఉన్నారు సార్. అలాగా? అవును సార్. ఓకే. కాల్ టాక్సీ డ్రైవర్స్ మర్డర్స్ కేసుని నేనే డీల్ చేస్తున్నాను కుమార్ రాజా. మీరంతా నాతో ఉండి కోఆపరేట్ చేయండి, ఓకేనా? ఓకే సార్. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని కాల్ టాక్సీ ఆఫీసులకి వెంటనే ఫ్యాక్స్ పంపించండి. పంపిస్తాను సార్. నెంబర్ 1, అనుమానించే విధంగా ఎవరైనా క్యాబ్ బుక్ చేస్తే వెంటనే వాళ్ళు మన కంట్రోల్ రూమ్కి కాంటాక్ట్ చేయాలి. ఓకే సార్. నెంబర్ 2, వాళ్ళు కాంటాక్ట్ చేసే సెల్ నెంబర్, వాళ్ళు ఇచ్చే ఐడి నెంబర్ 2 మ్యాచ్ అవుతున్నా లేదో చెక్ చేయమని చెప్పు. సరే సార్. నెంబర్ 3, ఇమ్మీడియట్గా అన్ని కాల్ ట్యాక్సీలకి జీపీఎస్ మిషన్ పెట్టి తీరాలి. ఓకే సార్. రామ్దాస్ సార్. మీరు ఫాలో అవ్వండి. ఓకే సార్. మీరు కూడా. ఓకే సార్. చెప్పరా హరి. అన్నా, ఖర్చులకు కొంచెం డబ్బులు కావాలి. షెడ్కి వచ్చి డబ్బులు తీసుకోబో, ఓకేనా? ఏంటన్నా ఆ పిల్లకాయలు అడిగితే మాత్రం లెక్క లేకుండా డబ్బులు ఇస్తున్నావు, కానీ ఆ రోజు ఆడు ఏమేమి మాట్లాడాడు మర్చిపోయారా? అన్నా, మీరేం డబ్బులు ఊరికే ఇవ్వడం లేదు. డ్రైవర్ని చంపేసి కారు తీసుకొచ్చి ఇస్తున్నాం, అందుకే డబ్బులు ఇస్తున్నారు. డ్రైవర్ని చంపే మాకు కార్లు తీసుకెళ్ళడం ఎంతసేపు? కార్లు తెచ్చిచ్చినందుకే డబ్బులు ఇస్తున్నారు అంతే. రేయ్, ఓవర్గా మాట్లాడొద్దు, సీటు చినిగిపోద్ది.
భయం మటుకు లేకపోతే మన స్థానంలో ఆ పిల్లకాయలు ఉంటారు. మనకెదురుగా వ్యాపారం మొదలెడతారన్నా వాళ్ళు భయంతో ఉంటేనే మంచిది. బాగా ఆలోచించుకో.